ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 21వ అధ్యాయం. కాలాని కవ్వల. బాబా కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభల నానాటికి వృద్ధి చెందుతున్నది. ఎందరెందరో భక్తులు షిరిడీ వచ్చిపోతున్నారు. కానీ బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి. పెద్ద పెద్ద వారొస్తారు. వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి. గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు. ఆ పిచ్చి ఫకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు. కానీ 1914 నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి. ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు పక్కనున్న జాగా చూపి, ఇది మా స్థలము, ఇక్కడ ఒక భవనం లేస్తుంది, మేమక్కడే ఉంటాము, పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారు. అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు. సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయనలా బాధపడ్డం చిత్రమే. అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు. భక్తులపై తమకు గల ప్రేమను వారికలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరిచి ఆయన ఉద్ధరిస్తారు. అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూసిన భక్తుల ఆందోళన నిస్సహాయతలు వాళ్లల్లోని మానవత్వాన్ని పెంచుతాయి. అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే. 1915లో ఆయనలా బాధపడుతూ ఉంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు. సాయి, ఎందుకు ఏడుస్తావు? 3-4 రోజులలో తగ్గిపోతుంది. 2 రోజుల క్రిందటే నిన్ను రమ్మని వ్రాయమని కాకతో చెప్పాను అన్నారు. నిజానికి అతడు రాసే లోపలే, నీవు రాయొద్దు, అతడే వస్తున్నాడు అన్నారు బాబా. సరిగా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. తర్వాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది. బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు భిక్ష తీసుకునేవారు కాదు. అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకెళ్లేవాళ్లు. నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లెండీకి తీసుకువెళ్లమనేవారు. అయినా వారిలో దైన్యము అసహాయత కనిపించేవి కాదు. ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు. కానీ ఆయన దానినెన్నడూ వాడలేదు. అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు. ఒకసారి కండ్ల కలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్లల్లో పెట్టుకున్నారు. త్వరలో ఆ బాధ తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు. 1916లో ఒక వింత జరిగింది. విజయదశమికి వచ్చిన భక్తులతో షిరిడీ వీధులు కిటకిటలాడుతున్నాయి. నాటి సాయంత్రం అందరూ పూజాద్రవ్యాలు తీసుకుని మేళ తాళాలతో ఊరి పొలిమేరకు వెళ్లి సీమోల్లంఘనము పూజ చేసి వస్తున్నారు. పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెప్తారు. అందరూ సమీపత్రము ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకొని పాత ద్వేషాలు మరిచి నాటి నుండి పరస్పరం ప్రేమభావం వహిస్తారు. అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగి వస్తుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు కఫ్నీ లంగోటా తీసి ధునిలో పారేసి అగ్నికణాల వంటి కళ్లతో మసీదు ముంగిట నగ్నంగా నుంచున్నారు. వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది. మూడులారా, ఇప్పుడు చూసి హిందూనో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు. అందరూ భయపడిపోయారు. చివరకు కుష్ఠిరోగి భాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి, బాబా, సువమా అని సీమోల్లంఘనం జరుగుతూ ఉంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు అన్నాడు. కాని
సాయి సట్కా నేలకేసి కొడుతూ ఈ దినమేనా సీమోల్లంఘనం అని కేకలేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. నాడు చావడి ఉత్సవం జరుగుదని భక్తులు తలచారు. కాని కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు. తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతడు భయంతో సాయిని స్మరిస్తున్నాడు. ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు. ఆయన పాదాలపై పడి తన అంతిమ ఘడియ ఎప్పుడో తెలపమని పాటిల్ కోరాడు. భయం లేదు, మృత్యుదేవత ఉత్తర్వు రద్దయింది, త్వరలో నీ జబ్బు తగ్గుతుంది. కాని నాకు తాత్యా గురించే ఆందోళనగా ఉన్నది. అతడు 1918 సంవత్సరం విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దు అన్నారు. రామచంద్ర పాటిల్ కొద్ది రోజులలో కోలుకున్నాడు. కానీ తాత్యా గురించి కలత చెంది ఆ విషయం బాలాషింపికి మాత్రం చెప్పాడు. బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరినీ అర్థించరు, ఆజ్ఞాపించరు. భగవంతుడే ఆయన యజమాని. ఆయన ఎవరిని అర్థించాలి? అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే ఆయన కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను, పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది. నాగ్పూర్కు చెందిన కోటీశ్వరుడు బాపూసాహెబ్ బూటీ ఒకనాడు సిద్ధపురుషుడైన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాడు. ఆయన, నీవిక్కడికెందుకొచ్చావు? నీ గురువు షిరిడీలో నీకోసం వేచి ఉన్నాడు, త్వరగా వెళ్ళు అన్నారు. అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్యమహిమకు మంత్రముగ్ధుడై తరచూ షిరిడీ ఎక్కువ కాలం ఉండసాగాడు. కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోదలిచాడు. అతడు ఒక రాత్రి దీక్షిత్వాడాలో నిద్రిస్తూ ఉంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనము, అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు. అతడికి మెలకువ వచ్చి చూసేసరికి పక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. నిద్రలేపి కారణమడిగితే స్వప్నంలో బాబా కనిపించి, ఒక భవనము, మందిరము నిర్మించండి, నేనక్కడుండి అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు. అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు. శ్యామ కాకా దీక్షితుల సహాయంతో ప్లాను గీయించి బాబా అనుమతి ఆశీర్వచనము పొందాడు బూటీ. వెంటనే పని ప్రారంభమై త్వరగా కింది అంతస్తు పూర్తయింది. సాయి నిత్యము లెండికి వెళ్ళి వచ్చేటప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు. పూజామందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటీ. బాబా, అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను, మనమందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం అని చిన్నగా నవ్వారు. ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు. మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు. భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటీ పొంగిపోయాడు. వేగంగా పెరిగిపోతున్న షిరిడీ వైభవం చూసి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి. 1918 సంవత్సరంలో కొద్ది నెలలు గడిచాయి. తరచూ షిరిడీ దర్శించే ఉద్దవేస్ బువా, శ్రీమతి చంద్రాబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి, ఇక నుంచి మీరు శ్రమపడి తరచూ షిరిడీ రానక్కర్లేదు అన్నారు. కొన్ని రోజుల తర్వాత బడేబాబా కుమారుడు కాసింకు కోడి పులావ్ తినిపించి, సాయి, నీవు ఔరంగాబాద్లో ఫకీరు శంషుద్దీన్ మియాను ఈ 250 రూపాయలతో మౌలు, కవ్వాలి, నియాజ్ జరిపించమను. తర్వాత ఫకీరు బన్నే మియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి 9వ నెలలో 9వ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతారు, ఆయన దయ అలా ఉన్నదని చెప్పు అన్నారు. బాబా ఇచ్చిన పైకం, పూలమాల తీసుకుని కాసిం, చోటేఖాన్, అమీర్లు ముగ్గురు ఔరంగాబాద్ చేరారు. స్టేషన్లో ఫకీర్ శంషుద్దీన్ రైలు వద్దకొచ్చి, సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన వారెవరు అని విచారిస్తున్నారు.
వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలిచిన వార్త కూడా ఆయనే చెప్పారు. తర్వాత ఆ ఫకీరు ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము, కవ్వాలి, సంకీర్తనలు విధిగా జరిపించారు. మరురోజు అందరూ బనేమియా గారి దగ్గరకు చేరారు. ఆయన ఒక చెయ్యి ఆకాశం వైపు, రెండవ చెయ్యి నేల వైపు చాచి నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులున్నారు. ఆ స్థితిలో ఆయన్ను పలకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులై మీదకొస్తారని వారు హెచ్చరించారు. కాని గంటైనా ఆయన మేల్కోలేదు. చివరకు ఆయన మెడలో మాల వేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని దించారు. సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూసి కన్నీరు కార్చారు. ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు. అక్టోబర్ నెల ప్రవేశించింది. బాబా అంతకుముందు కొద్ది రోజుల ముందు నుండే బాఘే అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకొని విన్నారు. ఆ రోజు బాబా భిక్షకు వెళ్లారు. వారు తమ గురు ప్రసాదమని ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక మసీదులో నేలపైనున్నది. నిత్యము దానికి మహల్సాపతి కాశీరాం షింపీలు అభిషేకము పూజ చేసి దుని దగ్గరున్న స్తంభం పక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ్ పస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి కింద పడి విరిగిపోయింది. సాయి కోపిస్తారని పస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. విరిగిన ఇటుక చూసి కోపించలేదు. దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది. ఇక నేనెక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ 2 ముక్కలను వెండి తీగతో గాని లేక బంగారు తీగతో గాని కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 3న పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే, నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది, నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు. ఆ మాటలెవరికీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మహల్సాపతితో, నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు. నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరమొచ్చి రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. అయినా ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతన్ని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి మింగాడు. అప్పుడు అతని నొసట విభూతి పెట్టి, తాత్య, మొదట మనిద్దరి కోసం 2 ఊయలలు తెప్పించాను. కానీ మరలా మనసు మార్చుకున్నాను. నేను ఒక్కడినే వెళ్తున్నాను, నువ్వింటికి వెళ్ళు అని అతనిని పంపివేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసిందే కదా. బయాజీ మామి తన బిడ్డడైన తాత్యాను సాయిని సమానంగా చూసింది కాదు, సాయినే ఎక్కువగా చూసుకొన్నది. అందుకని బాబా అతన్ని తమ మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలిచారు కాబోలు. కానీ తాత్యా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు. తాత్యా కంటతడి పెట్టి, సాయి, నన్నే ముందు పంపరాదా అన్నారు. ఫకీరును, నేను పోతే శోకించేవారెవరూ లేరు, నీవు పోతే నీ వాళ్లంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు, మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు, మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు, నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాత్య. నోర్ముయ్, పోయింటికి
అని బాబా గద్దించి అతన్ని పంపేశారు. కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళ్తున్న తాత్యాను చూస్తూ ఉండిపోయారు. ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకు పోయి కన్నీరు కారుస్తున్నాడు. తాను విన్నది మరొకరితో చెప్పలేడు, దాచుకోలేడు. సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు. వెంటనే సాయి, దామ్యా, ఎందుకురా ఏడుస్తావు? బుద్ధి లేదు? నాకు మరణం ఎక్కడిది? ఊరుకో, ఎవరికీ చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజులలో ఒకసారి, 2వ వారంలో 2 సార్లు చదివించుకొని విన్నారు. అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు. అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లెండికి భిక్షకు వెళ్లడం మానేశారు. బూటి, కాకా దీక్షిత్ ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి ఇంకా వారం ఉన్నదనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు. జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు. దాని జబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దానిని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ. అదెంతో బాధతో గర్జిస్తూ ఉంటే చూసి సాయి, పాపం, దానిని అలా కట్టేశారేమి, విప్పండి, దాని బాధ నేను తీరుస్తాను అన్నారు. ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు, కానీ తర్వాత గంపడాసతో దానిని విప్పారు. అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటికొచ్చింది. మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయన్ను చూసి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకున్నది. బాబా పాదాలు వాసన చూసింది. 3 సార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. అదెక్కడ పుట్టిందో కానీ మహాభక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖ నివృత్తి పొందింది. ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో, ఆ రూపంలో ఉన్న ఆ భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో కానీ సాయి వారికి 50 రూపాయలు బహుకరించారు. ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోనూ పోషిస్తున్నారు. దానివలనే ఆయన కూడా ఇక విడుదల, విశ్రాంతి కోరడానికి చిహ్నమన్నట్లున్నది ఈ సంఘటన. విజయదశమి 4 రోజులున్నది. సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో, ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు. నేను బూటివాడకపోతాను. అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు. బాబా 2 రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు అస్వస్థతగా ఉన్న ఒక్కసారి కూడా విశ్రమించలేదు. రోజంతా కూర్చునే ఉండేవారు. అక్టోబర్ 15, 1918 విజయదశమి తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్ర పాటిల్, బాలాషింపిలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతోందని కబురు వచ్చింది. మధ్యాహ్న ఆరతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. శ్రీమతి లక్ష్మీబాయ్, భాగోజీ, బయ్యాజీ, అప్పాకోతే పాటిల్, బాలాషింపి, నిమోన్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు. అప్పుడు బాబా, నాకిక్కడ ఏమీ బాగాలేదు, ఆ దగదీవాడకు తీసుకుపోండి, అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు. ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ్ పస్లేనడిగి పాన్ తీసుకున్నారు. తర్వాత ఆయన మంచినీరు త్రాగుతుండగా మధ్యలో మింగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి. అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయల నాణేలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు.
అతడు కొద్దిసేపు ఆగి వస్తానని కబురు చేశాడు. సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బూటీవాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయాజీ అప్పా కోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్నుమూశారు. భాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు. అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూసి అందరూ పెద్దగా ఏడ్చారు. ఈ కబురు వినగానే డాక్టర్ పిళ్ళే బాబాకు నాడీ చూసి కంట నీరు పెట్టాడు. సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్తులు, భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు. క్షణంలో షిరిడీ యావత్తు జీవోత్సవమైంది. అబ్దుల్లా పరుగున అక్కడకు చేరి తన దురదృష్టానికెంతో దుఃఖించాడు. భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు. అక్కడికెందరు భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు 5 గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూసే అవకాశమే కలుగలేదు అంటాడు నృపతి పాటిల్. బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు, రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు. ఎప్పుడూ భయము దుఃఖము ఎరుగని నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు. అప్పట్నుండి 13 రోజుల పాటు ఓ మామ, నీవు లేక నేను బ్రతుకలేను, నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు. మరో చిత్రం. సాయి నిర్యాణమైన కొద్ది గంటలలోనే తాత్యా ఆరోగ్యం బాగుపడింది. సాయి కోరికననుసరించి వారి దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కుశాల్ చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరుబయట సమాధి చేయాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తెగలేదు. చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు 2 పక్షాల వారి సంతకాలు, వేలిముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది. బూటీవాడాలో మురళీధరుని విగ్రహం ప్రతిష్టకని ఏర్పరచిన వేదిక కింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి దానిపై వారి పటముంచారు. అంత్యక్రియలలో బాలాభాటే ప్రధాన పాత్ర వహించారు. సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా, దాని ముక్కలు 2 కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తల కింద ఉంచారు. అలానే బాబా దగ్గర ఎప్పుడూ ఒక చిన్న మూట ఉండేది. ఆయన దానినెప్పుడూ ఎవరినీ ముట్టుకొనిచ్చేవారు కాదు. వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరాం ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కఫ్నీ, టోపీ ఉన్నాయి. దానిని కూడా సమాధిలో ఉంచారు. ఆ రోజున భక్తులు 2400 రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్నసంతర్పణ చేశారు. బూటీవాడాలో తమను పెద్దలు సేవిస్తుంటారన్నారు బాబా. పెద్దలంటే శ్రీమంతులని తలచేటట్లయితే బూటీ కంటే పెద్దలెవరుంటారు? మురళీధరుని కని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారం ఏమున్నది? ఈనాటికి కోటీశ్వరులెందరెందరో షిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు. కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు. కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం. రానున్న సాయి నిర్యాణాన్ని షంసుద్దీన్, బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు. అలానే ఖాండేష్లో శ్రీ గురు గోవిందులనే మహాత్ముడు ఉండేవారు. వీరు సాయికి గురుబంధువని వినికిడి. వీరికి 12/10/1918 తీవ్రంగా జ్వరం వచ్చింది. విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్యజ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు. భక్తుడు మదన్ పాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు. సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురు గోవిందులు తమ శిష్యులందరినీ స్నానం చేయమన్నారు. ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు. ఎందరికో దైవస్వరూపులుగా
పూజింపబడిన మెహర్ బాబా, స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించారు. స్వామి పూర్ణానంద గారితో వారి గురువు రాఖాడీ బాబా షిరిడీలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసివై ఉండు అని ఆదేశించారు. ఇంకెందరో మహాత్ములు షిరిడి రాకున్నా సాయిని సేవిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్దవారు తమను సేవిస్తూ ఉంటారని శ్రీసాయి చెప్పినది ఈ విషయమే. శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి. మృత్యువుపై విజయం సాధించిన వారే మహాత్ములు. సాయి సశరీరులుగా ఉన్నప్పుడే మనలా శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు. అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు. అలాంటి వారికి మరణమెలా సంభవం? భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులొకసారి చూశారు. ఆగస్టు 13, 1886న సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు. రాత్రి 10 గంటలకు మహల్సాపతితో, నేను అల్లా వద్దకు వెళ్తున్నాను. వస్తే 3 రోజులలో వస్తాను. అలా రాకుంటే శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి అతని వడిలో ఒరిగిపోయారు. శ్వాస నాడి నిలిచిపోయాయి. సాయి మరణించారని తలచి జనం గుమిగూడారు. ఆ ఊరి కరణం పంచాయతీ కూడా జరిపించాడు. శవాన్ని ఇక ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు. కానీ మహల్సాపతి పట్టుబట్టి 3 రోజులు సాయి తల తన ఒడిలో ఉంచుకొని కూర్చున్నారు. మరోవంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు, ముస్లింలు పట్టుబట్టారు. ఘర్షణ తప్పదనుకుని పక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరుచుకోవాలని షిరిడీ చేరుకున్నారు. గ్రామాధికారికి దిక్కుతోచక పోలీస్ పటేల్ ద్వారా అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కబురు చేశాడు. విదేశీయులమైన మేమేం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు. గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి, కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలుపండి, దర్శిస్తాను. క్రీస్తు తప్ప మరెవ్వరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నాడు కలెక్టర్. గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు తెలపక యుక్తిగా కలెక్టర్ ఏ క్షణాన్నైనా వచ్చి తగు చర్య తీసుకుంటారని, ఈలోగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పారు. ఆగస్టు 16, 1886 తెల్లవారుజామున 3 గంటలకు శరీరంలో నాడీ శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు. భక్తుల సంతోషము, ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతం. శ్యామ మాత్రం ఆయనను, దేవా ఎక్కడికి పోయావు, ఏం చేశావు అని అడిగాడు. బాబా నవ్వి, అల్లా వద్దకెళ్ళాను. మొదట నేను తిరిగి రాదల్చలేదు, కానీ అల్లా నీవు చేయవలసినదెంతో ఉన్నది. బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కానీ అతని పుణ్యఫలం, అవతార కార్యం ఇంకా మిగిలాయి. నీవవి తీసుకొని అతనిని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు. నేనలానే చేశాను అన్నారు. ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగల్లేదు. తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యానికి ఉపక్రమించారు. ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క. ఈ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు. వారిలో కలెక్టర్ ఒకడు. ఇంకో విశేషం, ఆ రోజు రాత్రి 1:02 శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు. వారి అసలు పేరు గదాధరుడు. సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటం అకస్మాత్తుగాను నిష్కారణంగాను చాలాసేపు బాగా ఊగింది. విలేపార్లేలోని మాధవరావు దీక్షిత్ అను భక్తునికి కలలో నాసిక్లోనున్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కలవచ్చింది. అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు. బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరీపురంలో దాసగణుకు స్వప్నంలో బాబా కనిపించి మసీదు కూలిపోయింది. నూనె వర్తకులు, ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు. అందుకే ఆ చోటు విడిచిపోయాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నీవు త్వరగా వెళ్ళు.
నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారి షిరిడీ నుంచి జాబు రానే వచ్చింది. అతను వెంటనే శిష్యులతో షిరిడీ చేరి సమాధి పూజ, ఏకాహము, అన్నదానము చేశాడు. సాయి ఆ రోజే ఉదయం లక్ష్మణ్ మామా జోషికి స్వప్నంలో కనిపించి, నేను మరణించాననుకొని ఈరోజు జోగ్ ఆరతివ్వడానికి రాడు, నీవు వచ్చి పూజ ఆరతి చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే వెళ్ళి సాయి దేహానికి ఆ సేవ జరిపించాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోగ్ సాయి దేహానికి పూజా ఆరతి చేశాడు. బాబా చేతివేళ్లు తెరచి దక్షిణ అందులో పెట్టాడు. సమాధి అయిన 21 గంటల తర్వాత కూడా సాయి వేళ్లు బిగిసిపోకుండా సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి, మళ్లీ మూస్తే మూసుకున్నాయి. దశమి నాటి రాత్రంతా బూటీవాడాలో సమాధి తవ్వుతున్నారు. బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని 4 చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలోని హాలులో ఉంచారు. సుమారు 36 గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్నీ విప్పడం కూడా ఎంతో తేలికగా వీలైంది. బుధవారం బాబా నోటి వెంట కొద్ది రక్తం వచ్చింది. బాబా సమాధి అయిన మరుసటి రాత్రి 12:30 శ్రీమతి ప్రధాన్కు ఒక కల వచ్చింది. ఆయన సమాధి చెందుతూ ఉంటే చూసి బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది. అప్పుడు బాబా, మహాత్ములు చనిపోరు, సమాధి అవుతారు అన్నారు. మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది. అందరూ దుఃఖిస్తున్నారు. తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది. 3వ రోజు తెల్లవారుజామున ఎన్.డబ్ల్యూ. ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి, మీ సంచిలోనున్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు. వెంటనే మెలకువ వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకమొచ్చి ఉదయమే దానిని షిరిడీ పంపారు. 1923వ సంవత్సరం వరకు తరచూ దానిని బాబా సమాధి మీద కప్పేవారు. బాబా సమాధి అయిన తర్వాత 7వ రోజున ఉపాసిని బాబా కాశీ వెళ్లి 11 మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము, దక్షిణ, సాలువలు ఇచ్చారు. బొంబాయి భక్తులు 13వ రోజున హిందూ పద్ధతిన 3,000 రూపాయల ఖర్చుతో 3,000 మందికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టారు. తర్వాత మాసికం రోజున దాసగను కూడా అంత వైభవంగానూ చేశాడు. ఆ రోజునే సాయి మరో భక్తునికి స్వప్న దర్శనమిచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ, పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు. త్రైమాసికమప్పుడు 5,000 రూపాయల ఖర్చుతో సంతర్పణ, వస్త్రదానములతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు, వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగను. అప్పట్లో సాయి సంస్థానానికి దాసగను అధ్యక్షుడుగా ఉన్నాడు.